డాక్టర్ గంట లక్ష్మణరావు గారు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఒక గొప్ప పండితుడు. ఆయన నాకు ఇంచుమించుగా ఒక 20 ఏళ్ల నుంచి వారితో పరిచయం ఉంది. అంటే ప్రత్యక్ష పరిచయం తరచుగా కలుసుకోకపోయినా కూడా వారి గురించి, వారి రచనల గురించి, వారి ఉపన్యాసాలు అన్ని నేను విన్నవాడిని. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్సులు. సభాధ్యక్షులు, కవి, గాయకులు, నటులు, నంది పురస్కార గ్రహీత, ఆత్మీయులు శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు గారు, వేదిక మీద మన పుస్తకాలను ఆవిష్కరించి ఎప్పుడూ మౌనంగా ఉంటారేమో అన్నట్టుగా మౌనంగా కూర్చున్న మా మౌనశ్రీ మల్లిక్, ఇదే వేదిక మీద ఆయన ప్రతిష్టాత్మకమైన సాహితీ గౌతమి సినారే కవితా పురస్కారం అందుకున్నారు. కొన్ని వేల పాటలు రాసినారు. మొన్ననే కొత్తగా మొదలైన ఒక సీరియల్ బొమ్మరిల్లు అని, దానికి కూడా పాటలు రాసినారు. నేను చూస్తున్న బొమ్మరిల్లులో మా మల్లికి ఏం పాటలు రాసినారు. అట్లాంటి మౌనశ్రీ మల్లిక్ గారు. వీరిని మాట్లాడించడానికి భయం వేస్తుంది, ఎందుకంటే వెంటనే నవ్విస్తారని. శంకర నారాయణ గారు హాస్య బ్రహ్మ వారు. చాలా పాండిత్య స్ఫోరకమైనటువంటి, సలక్షణమైనటువంటి సమీక్షను అందజేసినటువంటి దక్ష శర్మ గారు. మా అధ్యక్షుల వారు చెప్పినట్లుగా అలంకారాలు, రసము, పూర్వ కవులు, పాశ్చాత్య కవులు, వీటన్నిటిని కూడా కోట్ చేస్తూ చేసినారు. ఇది అధ్యయనం వల్ల వచ్చేటువంటి జ్ఞానం. చాలామంది సమీక్షకులు అది చదివి అందులో ఉన్న 4 ముచ్చట్లే చెప్తారు, కానీ అధ్యయనం యొక్క గొప్పదనం ఇవాళ వీరి ప్రసంగంలో ఉంది. నాకు చాలా, నేను మొదటిసారి పరిచయం, కానీ వారిని నేను సగౌరవంగా వారికి నమస్కరిస్తున్నాను. వారి పాండిత్యానికి నేను నమస్కారం. మా మిత్రుడు స్తంభంకాడి గంగాధర్, 100 పూలు వికసించని అని ఒక మాట అంటారు. అట్లా 100 పువ్వులు వికసించేసినటువంటి మా వైరాగ్యం ప్రభాకర్. వైరాగ్యం ప్రభాకర్ మొదటి పుస్తకం అక్షర ప్రభలు. బహుశా ఆ సభలో నేనున్నా. ఆ రోజు కూడా ఈ మాట అన్నా. నేను ఏమన్నానంటే, పేరులో వైరాగ్యం ఉంది కానీ ఆయనకేం వైరాగ్యం లేదు, భవానీ సహితంగా ఉన్నాడు అన్నాను. సరిగ్గా ఆ భవానీ సహితంగానే ఇవాళ ఒక సెంచరీ కొట్టే క్రికెటర్ ఎట్లా ఉంటాడో ఆయన అంత ఆవేశంతో, అంత ఆవేగంతో చాలా తక్కువ కాలంలో 100 సంకలనాలు తనయో కలిపి 100 పుస్తకాలు వేసినాడు అనేది చాలా గొప్ప విషయం. చాలా వేగంగా వేసినాడు. ఆదివారాలు వస్తాయంటే మేము ఎవ్వరూ ఏ కార్యక్రమం పెట్టుకునే వాళ్ళం కాదు. నేను ముందే అనేవాళ్ళని, నన్ను ఎవరన్నా ఆదివారం పుస్తకం ఆవిష్కరణ ఉంటుంది రాండి సార్ అంటే, ఆదివారం ఎట్లా పెడతారయ్యా మీరు, ప్రభాకర్ పెట్టుకొని ఉంటాడు, ఇప్పటికే బుక్ చేసుకొని ఉంటాడు అని చెప్పేవాడిని. అది నిజం కూడా. శనివారాలు, ఆదివారాలు అన్నీ ప్రభాకరవే ఈయన మధ్య 2-3 సంవత్సరాల నుంచి. అంత వేగంగా ఆయన భారతము, భాగవతము, రామాయణము, భగవద్గీత, ఇంతకు ముందు వారు చెప్పిన డిటెక్టివ్, ఏదేదో 5 స్నేహము, ఇంకొకటి ఏదో కరోనా, ఏది ఇది వస్తే అది, ఏది వస్తే అది, ఏది సందర్భం వస్తే అది గబగబా చెప్పినాను కదా. సెంచరీ కొట్టినంత వేగంగా ఆయన పుస్తకాలను సంకలనం చేసే పని చేసినాడు. అయితే ఇందులో ఇంకొకటి ఏమిటంటే, ఆయన ఇది ఇక్కడ వారు, అక్కడి వారు, వీళ్ళు వాళ్ళు ఇట్లాంటి ఏ భేదాన్ని లేకుండా చూసినారు. అందుకని నాకు ఏమనిపిస్తుందంటే, ఈ సభ కరీంనగర్ సాహిత్య సభ కాదు, యావత్ తెలుగు వాళ్ళందరూ చేసుకుంటున్నటువంటి సభలాగానే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని భావాల వాళ్ళు, అన్ని సిద్ధాంతాల వాళ్ళు, అన్ని వాదాల వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అందరినీ ఒకటి చేసినటువంటి పని, చాలా పుస్తకాల పని వేగంగా చేసినా కానీ అందరినీ కలిపేటువంటి ఒక పని వైరాగ్య ప్రభాకర్ చాలా గొప్పగా చేసినాడు. అది సామాన్యమైనది కాదు. కొన్నిసార్లు నేను మందలించినాను కూడా. నాకు ఎందుకో కొన్ని చోట్ల ఉండబుద్ధి కాక సభల్లో కొన్నిసార్లు పక్కన పిలిచి, కొన్నిసార్లు కొన్ని సూచనలు, కొన్ని మందలింపులు చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇక ఈయన జోలికి పోకూడదని నన్ను పిలవటం మానేస్తారు, నా దగ్గరికి రావటం కూడా మానేస్తారు. కానీ మా ప్రభాకర్ను ఎన్నిసార్లు గొప్పడ్డా కానీ మళ్ళీ ప్రతిసారి నా దగ్గరికి వచ్చేవాడు. మళ్ళీ ప్రతిసారి నాతో మాట్లాడి ఏం చేద్దాం సార్ అని అడిగేవాడు.
ఆయన లోపల అంత సహనం ఉంది, క్షమ ఉంది. ఆ సహనం చాలా గొప్పది. ఎవరికైనా ఒక కార్య దీక్షకు పూనుకునేటువంటి వాళ్ళకి అంత సహనం ఉంటేనే వాళ్ళు సాధించగలుగుతారు తప్ప లేకపోతే సాధించలేరు. అట్లా ఆయన ఒక రాశి, సాహిత్య రాశి పోసినారు. కవిత్వం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఆ రాశిలో వాసిని గురించి తర్వాత కొంతమంది విచారణ చేస్తున్నారు, సమీక్ష చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ నేను తర్వాత నా అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు కొంచెం నిదానంగా వాసి కలిగినటువంటి వాటి కోసం కూడా ఎక్కువ దృష్టి పెట్టుకొని నేను ప్రభాకర్కి ఒక సూచన మాత్రం చేస్తున్నాను. ఇక ఇప్పుడు 100 కావాలని ఒక దీక్ష సంకల్పం చేసుకున్నారు. ఆ సంకల్పం నెరవేరింది. ఇక ఇప్పుడు కొంచెం నెమ్మదిగా బాగా వాసివి 100 పుస్తకాలు రాసిన ప్రభాకర్ అన్న పేరు ఎట్లా ఉందో, ఒక పుస్తకంతో 100 మంది మెచ్చుకుంటున్నారన్నటువంటి పుస్తకం కూడా రావాలని నేను అనుకుంటున్నాను. అట్లా ప్రభాకరు ఇవాళ స్మరించుకుందాం పుస్తకం గురించి వారన్నీ చెప్పినారు. ఈ స్మృతి కవిత్వము అని ఎలిజీస్ అని అనేవాళ్ళు, నోస్టాల్జియా, ఎలిజీస్ అని 2 రకాలుగా ఉంటాయి. మనకెవరికి ఈ జీవితంలో మన జీవితం తప్ప మనకి ఇంకొకటి స్మరించుకునే అంత తీరిక లేదు. నేను ఒకసారి దేవుణ్ణి స్మరించుకుంటూ ఒక పద్యం చెప్పిన. చదువుకునే రోజులలో దేవునికి పూజలు చేద్దామంటే పిల్లలకి ఎవరికి పెద్ద తీరిక ఉండదు, ఇష్టం కూడా ఉండదు. అప్పటికి వాళ్ళకి ఉత్సాహవంతులు ఉంటారు. చదువు పూర్తయినంక స్మరింతమనుకున్నా, చదువు పూర్తయినంక స్మరింతమనుకున్నా, పదవికై మనసేమో పరుగులెత్తే, పదవి దొరికినంక పడతి తోడుగా వచ్చి ఇల్లాలి ముచ్చట్ల ఇట్టె గడిచే, ఇల్లు కావలెనంచు పిల్లల చదువంచు, ఇల్లు కావలెనంచు పిల్లల చదువంచు, బ్రతుకు పొద్దంతయు వాలిపోయే. రామ హే రామ నారాయణాయని తపదన్నప్పుడే తలచుటాయి, తీరికేలేని ఇంత సంసారమిచ్చి, తీరికేలేని ఇంత సంసారమిచ్చి, మాయజేతువు మమ్ముల మరువజేతువు మమ్ముల మాయకాడ, మరువజేతువు మమ్ముల మాయకాడ, కోట్ల నరసింహ పల్లెలో కొలువుదీరు నందగిరివాస శ్రీలక్ష్మీ నరసింహ. ఇంత దేవుణ్ణి స్మరించటానికి తీరిక లేని జీవితంలో ఇంతమందిని స్మరించుకునే తీరిక చేసుకున్నాడు ప్రభాకర్. అందుకని నేను ఆయనను అభినందిస్తున్నాను. ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి ప్రాజ్ఞులు, పండితులు, కవులు, రచయితలు చాలామంది ఉన్నారు. ఎదురుగా ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు, కొందరు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సాహిత్య సభ ఇట్లా ఇంత అందరినీ కలిపి చేసేటువంటి ఒక సభను నిర్వహించిన మా ప్రభాకర్ని నేను అభినందిస్తున్నా. భవానీ సాహిత్య వేదిక ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కూడా వారిని అభినందిస్తున్నా. ఈ వేదిక మీద ఇంకొక కవి ఉన్నారు, కొండలరావు గారు. వారు నాకు ఇప్పుడే పరిచయం, వారి పుస్తకం కానీ వారు కానీ ఇప్పుడే పరిచయం. కొండలరావు గారు మారని బతుకులు అనే ఒక పుస్తకాన్ని రాసినారు. ఇందులో ఉన్న విషయాలన్నీ నేను ఇప్పుడు చదవలేదు, కానీ సరే కవిత్వం అది ఇక్కడ ఆవిష్కరించుకున్నారు. వారు అక్కడ రాసినప్పటికీ ఈ వేదిక మీద ఆవిష్కరించుకున్నారు. అది వారి సహృదయత. వారు ఇంకా రాయాలని. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభాకర్ గారు వారి ఈ 100వ పుస్తకాన్ని వారి శ్రీమతికి అంకితం చేసినారు. అసలు 100 పుస్తకాలైనా వారు ఈ సమీక్ష చేసిన శర్మ గారు కూడా ఒక మాట అన్నారు. వారేమిటి, మనమైనా ఎవరమైనా సరే ఇంట్లో సహకారం లేకపోతే ఏ కార్యం మనం నెరవేర్చలేం. చాలామంది ఇంట్లోకి పుస్తకాలు కొనుక్కు వస్తే లేదా పుస్తకాలు తీసుకువస్తే ఈ ఇల్లు నిండా పుస్తకాలు ఎందుకు అనుకునే వాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన ఒక మా మిత్రుడు ఉండేవాడు, కవి. ఆయన పండితుడు, సంస్కృత కవి, పండితుడు, మంచి పండితుడు. ఆయన ఇంట్లో ఎప్పుడన్నా పద్యాలు, శ్లోకాలు చదివితే ఆయన భార్య ఏమనేదంటే, ఏమన్నా చెయ్యండి కానీ మీరు ఇంట్లో ఈ కవిత్వం జోలి తీయకండి అని.
దాశరథి పద్యాల మీద ఇట్లాంటి చమత్కారాలు ఉన్నాయి. నా ఈ కవిత్వం ఎందాక ప్రయాణం బవును అందాక ఈ భూగోళంబునకు అగ్గి పెట్టేదను అని పద్యం చదివితే భార్య వచ్చి అక్కడ తర్వాత అగ్గి పెడదురు కానీ పొయ్యి వెలుగుతలేదు, ముందు ఒక పద్యం చదివి పొయ్యి వెలిగించండి అని. ఇట్లాంటి చాలా చమత్కారాలు కవుల మీద ఉన్నాయి. అంటే భార్యలతోటి ఉన్నటువంటి చమత్కారాలు ఇవి. భవానీ గారు భవానీ వేదిక అని పెట్టుకున్నందుకు తన పేరు సార్థకంగా నిలబడేటట్లుగా ప్రభాకర్కు తాను ఎంత తోడుగా ఉన్నారు అనేది వాళ్ళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం 100 పుస్తకాల వెలువరించడానికి. అట్లా తోడ్పడినటువంటి భవానీ గారిని కూడా అభినందిస్తూ, ఇద్దరు బహుశా కుటుంబ బాధ్యతలు వాళ్ళకు తగ్గినాయి కనుక ఇప్పుడు సామాజిక బాధ్యతగా, సాహితీ బాధ్యతగా ఈ కార్యక్రమాలను కొనసాగించాలని, వాసిలో మాత్రం ఎప్పుడు కొంచెం వెనకాడకుండా ఆలోచన చేయాలని పెద్దవాళ్ళు చాలామంది సాధనాల వారు ఉన్నారు, శర్మ గారు ఉన్నారు, ఆయనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని సంప్రదించి చేయాలని ఒక సూచన మాత్రం చేస్తూ నేను ఇక్కడికి వాస్తవానికి నేను అతిథిని కాదు, నేను కరీంనగర్ స్థానికుడిని కనుక నేను గేస్తూ వంటి వాడిని, అందుకని నేను ఎక్కువ మాట్లాడటం బాగుండదు కనుక మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.